హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పటి వరకు మన ఛానల్లో ఓన్లీ షార్ట్ వీడియోస్ మాత్రమే చేశానండి. ఇదే నా ఫస్ట్ ఫుల్ లెంత్ వీడియో. ఈ వీడియోలో మన ప్రాపంచిక జీవితానికి సంబంధించిన ఒక చిన్న కథ చెప్తాను. నేను చెప్పే కథ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఊళ్ళో ఒక అతను ఉంటాడు. బేసిక్గా అతను చాలా మంచివాడు, ఎవరిని డిస్టర్బ్ చేయడు, తన పనేదో తను చేసుకుంటూ ఉంటాడు. అయితే ఒకరోజు అతను ప్రొద్దున లేచి బ్రష్ చేసుకొని అలా టీ తాగద్దామని బయటకు వెళ్తూ ఉంటాడు. అతను వెళ్తూ ఉండగా అందరూ అతన్ని చూసి పారిపోతూ ఉంటారు. అయితే అతను ఒక అతన్ని ఆపి, మీరు అందరు ఎందుకు పారిపోతున్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆ ఆగిన వ్యక్తి కొమ్ములు కొమ్ములు పొడుస్తూ పొడుస్తూ అని భయపడుతూ పారిపోతాడు. నిజానికి అతనికి ఏమైందో తెలుసా? 2 కొమ్ములు వస్తాయి. అప్పుడు అతనికి ఏమీ అర్థం కాదు. ఏంటి కొమ్ములు కొమ్ములు అంటున్నారు అని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి అద్దంలో చూసుకుంటే అతనికి 2 షార్ప్ కొమ్ములు ఎట్లా అంటే ఆవుకు ఎద్దులకు ఉంటాయి కదా, ఇట్లా పొడిస్తే ఇక మనిషి అవుట్ అయిపోతాడు అన్నట్టు, అట్లా కొమ్ములు వస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఊరు వాళ్ళంతా కలిసి పెద్ద మనుషుల ద్వారా ఒక పంచాయతీ ఏర్పాటు చేస్తారు. ఆ పంచాయతీలో ఏమంటారంటే, ఇతనికి 2 కొమ్ములు ఉన్నాయి, ఆ కొమ్ములతో మమ్మల్ని పొడుస్తాడు అని ఊరు నుండి వెళ్ళిపోవాలి అని ఆ పెద్ద మనుషులకు చెప్తారు. అప్పుడు ఇతను ఏమంటాడంటే, అయ్యా దీంట్లో నాదేం తప్పు ఉందండి, నేను ప్రొద్దున లేచేసరికి నాకు ఇలా కొమ్ములు వచ్చాయండి, నేను ఎవరిని ఏమననండి, నన్ను చూసి ఎవరు భయపడకండి, కానీ నన్ను మాత్రం ఊళ్ళో నుండి వెళ్ళిపోమని అనకండి అని ఊరి వాళ్ళందరినీ బ్రతిమలాడుకుంటాడు. అయినా ఊరు పెద్దలంతా కలిసి ఒక నిర్ణయం తీసుకొని అతన్ని ఊరు నుండి వెళ్ళగొట్టేస్తారు. అప్పుడు అతను బాధపడుకుంటూ అలా నడుచుకుంటూ ఒక అడవిలోకి వెళ్ళిపోతాడు. కొద్ది రోజులు బాధపడతాడు. కొద్ది రోజుల తర్వాత ఆ అడవిలో దొరికిన కాయలు, పండ్లు, దుంపలు తినుకుంటూ అలా ప్రకృతి జీవనం కొనసాగిస్తాడు. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆయనకున్న రోగాలన్నీ పోతాయి. ఈ ప్రాపంచిక జీవితాన్ని మర్చిపోయి మొత్తం ప్రకృతిలో గడిపేస్తాడు. ఒకరోజు అతను నిద్ర లేచి నీళ్లు తాగుదామని అలా కాలువ దగ్గరికి వెళ్తాడు. ఆ నీళ్ళల్లోకి చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? అతనికి వచ్చిన 2 కొమ్ములు పోతాయి. అప్పుడు అతను ఇక నా కొమ్ములు పోయినాయి అని ఆనందంగా వాళ్ళు ఊరికి వెళ్తా అని వెళ్తాడు. వెళ్ళగానే వాళ్ళ ఊళ్ళో వాళ్ళందరినీ చూసి మళ్ళీ సడన్గా షాక్ అవుతాడు. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? ఊళ్ళో వాళ్ళందరికి కొమ్ములు ఉంటాయి, ఈయనకు కొమ్ములు ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ పెద్ద మనుషుల ద్వారా మళ్ళీ పంచాయతీ పెట్టి ఆ ఊరు వాళ్ళంతా మనకు కొమ్ములు ఉన్నాయి, ఇతనికి కొమ్ములు లేవు, ఇతను ఊళ్ళో ఉండద్దు, వెళ్ళిపోవాలి అని మళ్ళీ వెళ్ళగొట్టేస్తారు. పాపం కదా. ఈ కథను బట్టి మనం తెలుసుకున్నది ఏంటంటే, అందరిలా నువ్వుంటే ఈ సమాజం నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది. అందరిలా నువ్వు లేకపోతే నువ్వు ఎంత మంచివాడివైనా, ఎంత సత్యవంతుడివైనా ఈ సమాజం నిన్ను యాక్సెప్ట్ చేయదు. అందుకే సత్యం తెలుసుకున్నవాడు ఎప్పుడూ కూడా వేరే వాళ్ళకి కొమ్ములున్న వాళ్ళ మధ్య కొమ్ములు లేనివాడిగా, కొమ్ములు లేని వాళ్ళ మధ్య కొమ్ములు ఉన్నవాడిగా కనిపిస్తాడు. అంత మాత్రం చేత నువ్వు బాధపడొద్దు. నీ అవగాహనతో నువ్వు జీవించు. ఒక్కటే, సామరస్యం చెడకుండా చూసుకుంటే చాలు. సామరస్యం అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం గుడికి వెళ్తే ఇప్పుడు ఫోన్ని సైలెంట్లో పెట్టుకోవడం, ఎవరికి డిస్టర్బ్ కాకుండా, ఒక కాల్ వస్తే బయటకు వెళ్ళి ఇట్లా మాట్లాడి రావడం, అందరి ముందు మాట్లాడలేం కదా, అందరికి డిస్టర్బ్ అవుతుందని, అలా ఎవరికి డిస్టర్బ్ కాకుండా ఉండేదాన్ని సామరస్యం అంటారు. ఓకే అండి, ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.